నేను ఒక్కదాన్ని ఓట్లేసినంత మాత్రాన వాళ్ళు విన్ అయిపోరు కదా. జస్ట్ బయట టాక్ ఏంటంటే తనూజ ఆర్ కళ్యాణ్ అని అంటున్నారు. కళ్యాణ్ విన్ అయితే బాగుంటుంది. మరేమో చాలా మంది ఇమ్మాన్యుల్ విన్ అవుతాడు అంటున్నారు. మరి మీరెందుకు తనుజ కళ్యాణ్ అని చెప్తున్నారు? క్లియర్ కట్ గా ఓటింగ్ బయటకు వచ్చింది కదా మనకి. మాక్సిమం ఇమాన్యుయల్ 3rd ప్లేస్ ఆర్ 4th ప్లేస్ లో అని చెప్పేశారు. ఫస్ట్ నుంచి చాలా కష్టపడి ఆడాడు ఇమాన్యుయల్. బట్ అది పాపం ఏమైందో ఇమాన్యుయల్కి లెక్క లేదనుకోవాలి ఇంకా మనం ఈసారికి. అయినా మనం ప్రతి సీజన్ నుంచి చూస్తూనే ఉంటాం, ఒక కమేడియన్ అనేది లోపలికి వెళ్ళి నవ్వించి కొన్ని వారాలు ఉండి అందరినీ నవ్వించి హ్యాపీగా బయటకు వచ్చేయడం తప్ప తను కప్పు విన్ అయ్యి రావడం అనేది అసాధ్యం అని ఈ సీజన్ లో కూడా నిరూపించారు. అయితే ఓకే, మరేమో చాలా మంది నిన్న సంజన గారికి వచ్చిన ప్రోమో ఉంది కదా ఆమెది ఏవి, ఆ ఏవిని చూసి అదే ఏవి స్టార్టింగ్ లో వేస్తుంటే సంజన గారికి ఓట్లు పడాయి కదా అంటున్నారు. మరి మీరేలా? అదే ఏవి స్టార్టింగ్ లో ఎలా వేస్తారండి? స్టార్టింగ్ లో అంటే ఎప్పుడు కదండి, ఏవి స్టార్టింగ్ ఎండింగ్ లో వేశారు కదా. అంటే ఏవిని బట్టి ఇంకా వేసేస్తారా అంటే లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కష్టపడిన పక్కన పెట్టేసి లాస్ట్ వీక్ లో బాగా ఆడాడని చెప్పేసి వాడిని గెలిపించేస్తారా? ఫస్ట్ నుంచి పడ్డ కష్టం మొత్తం ఏవిలోనే కనబడుతుంది కదండి. అది చూస్తా ఉంటే జనాలకి ఫస్ట్ నుంచి కూడా కనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ అన్యాయం జరిగింది. తను ఎక్కడ తక్కువ చేశాడు చెప్పండి? ఎక్కడ తక్కువ చేశాడు? గేమ్స్ మిమ్మల్ని నవ్వించలేదా? గేమ్స్ బాగా ఆడలేదా? హౌస్ లో ఎవరితోనూ బాగా లేడా? పోనీ ఎక్కడైనా ఏమన్నా వర్డ్స్ లూజ్ అయ్యాడా? ఎవరినైనా ఏమన్నా తప్పు మాటలు మాట్లాడడం అలాంటివి మాట్లాడా? ఇంకా తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్ కాదని సరి చేసిన రోజులు కూడా మనం చూసాం. తన సంజనతో తనకి ఎంత బాగుంటుంది. సంజన తప్పు చేస్తేనే వెళ్ళి కూర్చోబెట్టి చాలా పద్ధతిగా చెప్పేవాడు. అంటే ఇంక ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మరి ముందు నిన్న కళ్యాణ్ ఏవీలో చాలా ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ ఇచ్చారు. మరి మీరేమంటారు? ఏమంటే కళ్యాణ్ ఏవి కొంచెం తర్వాత కాబట్టి ఎడిటర్స్ కూడా కొంచెం ఓపిక్గా కూర్చొని తనది కొంచెం స్పెషల్గా చేసినట్టున్నారు. పైగా బయట ఫాలోయింగ్ కూడా కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మన పెద్ద పెద్ద బడా రివ్యూవర్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం హైప్ అవ్వడానికి మేబీ అలా ఏవిని స్పెషల్గా చేసి ఉంటారు. జెన్యున్ గా ఆడుతున్నామా లేదా, మనకు ఆడియన్స్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, మిగతా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామా లేదా అనేది కావాలి. అర్థమవుతుందా? ఏంటి బ్రదర్ ఆర్మీ అంటున్నారు? ఏ ఆర్మీ మనుషులు గారా? తప్పు. ఆర్మీ తను ఏదో జాబ్ చేసి ట్రయల్ చేసి అందులో వచ్చేసి అది మానేసి వచ్చాడు. అదంతా వదిలేస్తే ఇప్పుడు ఏంటి అనేది కావాలి. ప్రజెంట్ ఏంటి? బిగ్ బాస్లో ఒక కంటైనర్, అంతే కదా. మరి ఇప్పుడు ఆర్మీ మనం ఏం పీకాం అనేది గొప్ప కాదు బ్రదర్. ప్రజెంట్ ఏం చేస్తున్నాం అనేది గొప్ప. పీకింది ఎవరు గుర్తుపెట్టుకోరు ఎక్కువ. ఈరోజు నేను ఇప్పుడు ఇంత గొప్పగా నేను ఇంటర్వ్యూ మీకు ఇస్తున్నాను, బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తున్నాను. 10 రోజుల తర్వాత నన్ను మర్చిపోతారు ఈజీగా. పీకింది ఎవరికి అర్థం కాదు బ్రదర్. అర్థమవుతుందా? చిన్నప్పుడు నేను యుగానికి ఒకడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా నన్ను? ఎవరు గుర్తుపెట్టుకోరు. సో ఇది అంతే. ప్రజెంట్ ఏంటి అనేది కావాలి. ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఏంటి, నువ్వు ఇప్పుడు ఏంటి అనేది కావాలి. సో ఆర్మీ అని ఊరికే చెప్పకండి. సారీ. అంటే చాలా కింది స్థాయిని చూసిన వ్యక్తి. అంటే తన లైఫ్ స్టైల్ పక్కన పెడితే తన గేమ్ ఆడినా లేదని చూడాలి. సో గేమ్ అద్భుతంగా ఆడిండు, ప్రజలను చాలా నవ్వించిండు, మెప్పించిండు, అందరితో మంచిగా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తి కదా బిగ్ బాస్ 9లో రావాలనే ఫీలింగ్ నాకు ఉండే. సో అద్భుతంగా మేము కూడా ఓటేసాము. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే తను ఏ రోజు కూడా నామినేషన్ రాకపోవడం వల్ల అలా ఫ్యాన్స్ కూడా నిద్రపోయారు అందరూ. సో మావాడు సేఫ్లో ఉండలే అనే ఉద్దేశంతో తను ఫ్యాన్స్ కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. సో తను సేఫ్ ఉన్నాడు, తన ఫ్యాన్స్ సేఫ్ జోన్ ఉండడం వల్ల ఇమ్మనే కప్ కొట్టలేకపోతుండు. సో అవునన్నా కాదన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ తనుజకి అయితే తగ్గపారు ఓటింగ్ పడుతుంది. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒక గెలిచే ఛాన్స్ ఉంది. సో మెయిన్గా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటింగ్ పడుతుంది అంటే తన ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక డివో అంటే ఒక ప్యాట్రియిజం ఆయన మీద కలిగింది కాబట్టి. సో అదొకటి ఉంది. తన గేమ్ కూడా ఏ రోజు ఎవరితో గొడవ పడలేడు, అందరితోనే సమయంగా ఉన్నాడు కాబట్టి తనకు కూడా అద్భుతంగా ఓటింగ్ పడుతుంది. చాలా మంది కూడా ఏంటంటే ఆర్మీ అనే ట్యాగ్ కంటే కూడా కామన్ మ్యాన్ గెలవాలి అని చెప్పి ఎక్కువ మంది ఓటింగ్ చేశారనే టాక్ ఉంది. సో మేడం నేను ఒప్పుకోండి మేడం, 100% తను కామన్ మ్యాన్ కాదు. అగ్ని పరీక్ష వెళ్ళిన ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కాదు. అగ్ని పరీక్ష బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. బిఫోర్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ అగ్ని పరీక్ష అలా గ్రాఫ్ చూడండి మేడం. ఈ శ్రీజ కానీ ఆయన సిద్దిపేట మోడల్ కానీ, సో వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్స్ కాదు, వాళ్ళంతా సెలబ్రిటీసే. సో మీరు చూడండి, మన పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష షో వెళ్ళక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండే. ఆఫ్టర్ అగ్ని పరీక్ష 2 lakhs మెంబర్స్ ఫాలోవర్స్ పెరిగారు. సో ఇప్పుడున్న సెలబ్రిటీలకు అంతమంది ఫాలోవర్స్ లేరండి. తను ఎట్లా కామన్ మ్యాన్ అవుతాడండి? తను కూడా సెలబ్రిటీనే. సెలబ్రిటీ హోదా నుంచి తను వెళ్ళాడు తప్ప అని తన కామన్ మ్యాన్ అయితే కాదు. అవునని కాదన్న, ఇప్పుడు ఇమ్మన్నెల్ కూడా కామన్ మ్యానే కదా అండి. బిగ్ బాస్ ఒక ముందు ఇప్పుడు నువ్వు కూడా కామన్, నేను కామన్ మ్యానే. ఇప్పుడు నేను చెప్పండి, నేను విప్రోలో జాబ్ చేస్తున్నా, నేను కామన్ మ్యాన్ కదా? నేను కామన్ మ్యాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కామన్ మ్యానే కదా.
సో అందరు కామన్ మ్యాన్ కొత్త కామన్ మ్యానే ఉంది. సో దయచేసి ప్రజలారా ఇట్లాంటి డ్రామా చేయొద్దు. సో ఏం మెయిన్ ఏంటంటే ఎవడైతే కష్టపడ్డాడో చూడండి, కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోతుంది, లాస్ట్ వచ్చి స్లిప్ పెట్టినాడు ఒక లెక్క అయిపోతున్నది. సో 100 రోజులు కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోతుంది. ఇది దయచేసి ప్రజలలో అంటే 100 రోజులు కష్టపడ్డాడు ఇమ్మాన్యుల్, ప్రతి నవ్వించుండు, ఏడిపించు, అన్ని చేసిండు. లాస్ట్ మినిట్లో వచ్చి ఒక అబ్బాయి వచ్చి ఒక లవ్ ట్రాక్ నడిపి దానికి తందరి నాన్న తన రమబాయ్ అని బీజం పెట్టి దాన్ని పెట్టి లేపడం వల్ల సో ఇప్పుడు ఆయన కప్పు కొట్టుకోతున్నాడు. సో వాస్తవంగా అయితే కష్టపడ్డ వ్యక్తికి తన వర్త్ అన్నట్టు తనకు కప్పియాలి తప్పని బయట వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అన్న. నేను సెలబ్రిటీ రేంజ్లో ఫీల్ అయ్యారు. అప్పుడు కూడా అంత ఫేమ్ ఉన్నా కూడా తనుజ కూడా చాలా డీసెంట్గా ఆడింది. మాట్లాడే తీరు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ అవతల తిడుతున్నా కూడా పడ్డం. ఎప్పుడు చూసి స్టార్టింగ్లో వంటగదిలోనే ఉండేది తనుజ. వాళ్ళు తనుజాకి అన్యాయం చేయబోతున్నారని చెప్పి టాక్ వచ్చిందన్న. అంటే కామన్ మ్యాన్ గెలిపిస్తే నెక్స్ట్ సీజన్ కామన్ మ్యాన్ చాలా మంది వస్తారని చెప్పేసి మీరేమంటారు? అలా చేయడం కరెక్ట్ అంటారు? అందులో వాస్తవం ఉంది నిజంగా. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టాము, కామనర్స్ పెట్టాము, కామనర్స్ నుండి వచ్చిన ఆర్మీ మ్యాన్ కి ఇవ్వాలి, ఆర్మీ ఒకటి ఉంది. బిగ్ బాస్ కి నెగిటివ్ పేరు ఉంది బయట. సిపిఆర్ నారాయణ ఆయన బిగ్ బాస్ నే బ్యాన్ చేయాలన్నాడు. సో అట్లా జనాల్లో బ్యాడ్ పోర్ట్రే కాకుండా ఒక ఆర్మీ పర్సన్ ని విన్ చేస్తే బిగ్ బాస్ కి కూడా మంచి పేరు వస్తుంది. బిగ్ బాస్ కి మంచి పేరు వస్తే నెక్స్ట్ టైం జనాలే ఎవరైనా నెగిటివ్ చెప్పినా కూడా తిడతారు, అంటే రివర్స్ లో అవుతారు. బిగ్ బాస్ లో ఆర్మీ పర్సన్ గెలిచిండు అని చెప్తారు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద మన ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపిదని చూస్తున్నాను. కానీ జెన్యున్ గా 100% మాత్రం తనుజ బాగా ఆడింది అన్న. తనుజ 100% ఇచ్చింది ఎఫర్ట్స్. ఇప్పుడు ఇప్పటి వరకు అన్న టాప్ 2లో కూడా తనుజ ఉందంటే, ఒక లేడీ ఉందంటే ఎక్కడ మనకి ఏ సీజన్ లో ఆమె టాప్ 2లో లేడీ రాలేదు. అంటే అంత ఎఫర్ట్స్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 9లో తనుజ గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఒక లేడీ, చాలా మంది లేడీస్ కూడా బిగ్ బాస్ లో ట్రై చేస్తారు. అది దాని వల్లనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ తనుజానే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. అవును. ఎలా చూస్తారన్న? అంటే చాలా మంది లేడీసే బయట లోపల నుండి పోయిన రీతు చౌదరి కానీ లేడీసే ఆమెకి దమ్ము శ్రీజ, ఆమె రీతు రాయలు, ఆదిరెడ్డి వీళ్ళందరూ కావాలని చెప్పి తనుజానికి సపోర్ట్ చేయకుండా ఆర్మీ మ్యాన్కి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళకు కూడా తెలుసు అక్కడ లోపల ఎవరు ఆడారు ఎవరు ఆడలేదని తెలియదు. సో వాళ్ళకి మరి ఎట్లా డబ్బులు ముట్టినాయా ఏందో మనకు తెలియదు. కానీ వన్ సైడ్ గా వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది జనాలకి. కానీ జెన్యున్ గా బిగ్ బాస్ 9 డైలీ ఫాలో అయిన వాళ్ళు మాత్రం తనుజకే సపోర్ట్ చేస్తారన్న. అది మాత్రం అవసరం. లాస్ట్ మూమెంట్ ఏమన్నా జరగచ్చు అంటారా? డబ్బులు పంచుకోవడం సంథింగ్ ఏమన్నా ఏదైనా జరగవచ్చు అన్న. అది బిగ్ బాస్ బయట ఎలక్షన్లనే జరుగుతున్నాయి, బిగ్ బాస్ లో జరగకపోవడం కారణం ఏంది? ఇప్పుడు మా టీవీ వాళ్ళు తనుజని సైడ్ చేద్దామంటే సైడ్ చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆర్మీ పర్సన్ సపోర్ట్ వస్తుంది జనాల నుండి. నార్మల్ జెన్యున్ గా అగ్ని పరీక్ష జరిగి వచ్చిందని చెప్పి అట్లా సపోర్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకున్నారు ఆయన. బయట వాళ్ళు కూడా ఆర్మీ పర్సన్ అంటున్నారు కానీ బిగ్ బాస్ చూడడం వల్లే సపోర్ట్ చేస్తున్నారు. తనుజని టాప్ 2లో పెట్టారు, పవన్ కళ్యాణ్ టాప్ 2లో పెట్టారు. ఇమాన్యుల్ కి అన్యాయం జరుగుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి కామెడీ చేశాడు, కామెడీలో కప్పు రాదా అంటున్నారు. మీరేమంటారు? కమెడియన్లు కప్పు రాదని బిగ్ బాస్ లోకి వచ్చిన రోజే ఇమాన్యుల్ ఒప్పుకున్నాడు. సో బాగా ట్రై చేసిండు, టాప్ 3 దాకా ఉండడానికి ట్రై చేసిండు. అసలు జెన్యున్ గా చూస్తే పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు ఇమాన్యుల్ బాగా ఆడిండు. అయినా కూడా ఇమాన్యుల్ ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే కామెడీ చేసిండు, కమెడియన్ అయిపోయిండు. ఆ ఒక్క రీజన్ వల్లనే ఇమాన్యుల్ కి కప్పు రావట్లేదు.